సహాయం చేసి మరి నడిపించమని తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన దినాల్లో ప్రతి వారము కూడా ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజుల చరిత్రను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికే సుమారుగా 11 మంది రాజులు మరి యొక్క ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలించినట్టుగా వారి చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈ 11 మంది రాజుల యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు ఏ ఒక్క వ్యక్తి స్వభావం కూడా మంచిది కాదు. చెడ్డ స్వభావంతో మరి రాజ్యాల్ని పరిపాలించారు. వారి గర్భం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవే లక్షణాలు నేర్చుకుని అదే మూర్ఖత్వంతో, అదే చెడు స్వభావంతో, విగ్రహారాధన కలిగినటువంటి మనస్తత్వాలతో మరి యొక్క రాజ్యాన్ని పాలించారు అని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు మరొక రాజు యెహోయాహాజు మరి తన పాలనా కాలంలో మరి తన జీవితాన్ని బట్టి మనము ఏమి నేర్చుకోవచ్చో ఈరోజు మరి ఆ యొక్క రాజు యొక్క చరిత్రను బట్టి మనము ఆలోచించేద్దాం. యెహోయాహాజు అనేటటువంటి రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి 12వ రాజు. ఇప్పటి వరకు 11 మంది గురించి నేర్చుకున్నాం. ఇతను యెహోయాహాజు అనేటటువంటి ఈ రాజు 12వ రాజు. యెహూ ఇతని తండ్రి ఎవరు అని అంటే మరి యెహోయాహాజు. ఇతని తండ్రి యెహోయాహాజు. తనకంటే ముందు మరి 11వ రాజుగా ఇతని తండ్రి పాలనలో మరి కొనసాగారు. మరి ఆయన పాలన విధానం మనం నేర్చుకున్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పాలన జరిగించారు. తన కుమారుడు యెహోయాహాజు ఇతను పాలనా కాలంలో మనం చూసుకుంటే ఇతను సుమారుగా 15 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేల్ ప్రాంతాన్ని 15 సంవత్సరాలు పరిపాలించారు. ఇతని తండ్రి అయినటువంటి యెహోయాహాజు 16 సంవత్సరాలు పరిపాలిస్తే ఇతను 15 సంవత్సరాలు పరిపాలించారు. ఇతను పితరుల కాలంలో మరి తన యెహోయాహాజు తండ్రి యెహూకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, నీకు 9 కుమారులు పుడతారు. ఈ 9 కుమారులు ఇజ్రాయేల్ దేశానికి రాజులుగా వాళ్ళని నియమిస్తాను అని అంటారు. ఎందుకంటే ఆ యొక్క యెహూ అనేటటువంటి రాజుకున్నటువంటి కొద్దిపాటి మంచితనాన్ని బట్టి దేవుడు ఆ వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానంలో 2వ తరంలో ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి యెహోయాహాజు యొక్క చరిత్ర. ఇతను 16 సంవత్సరాలు పాలనా కాలంలో మరి చేసినటువంటి కార్యాల గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇతని కంటే ముందు ఇతని తండ్రి పరిపాలించాడు యెహోయాహాజు. ఇతని పాలనా కాలంలో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. తన పాలనా కాలంలో సుఖం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎందుకనంటే అతను దేవుని ఎడలా చూపిస్తున్నటువంటి భక్తిహీనతను బట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే సిరియా రాజ్యానికి వీరిని ఇశ్రాయేలీలను బానిసలుగా అప్పగించారు. బానిసలుగా అప్పగించినప్పుడు మరి ఎలీషా ప్రవక్త ద్వారా ముందుగా దర్శనంలోనే ఒక ప్రవచనాన్ని మనము నిన్నటి వారం నేర్చుకున్నాం. గర్భిణీ స్త్రీల యొక్క గర్భాన్ని చీల్చడం, చిన్నపిల్లలను నేలకు వేసుకొట్టడం, ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ఆ సమాజాన్ని దేవుడు సిరియా దేశానికి హజాయేలు రాజుకు అప్పగిస్తే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారిని పాలించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉండిపోయింది. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉండిపోయినప్పుడు మరి యెహోయాహాజు ఏం చేశాడు అని అంటే అప్పుడు కానీ అర్థం కాలేదు ఈ నా ప్రజలు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారని జ్ఞానోదయం కలిగి జ్ఞానం వచ్చి అప్పుడు ఏం చేశాడు అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విన్నటువంటి మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ యొక్క ప్రాంతం నుంచి విముక్తి పొందడానికి నీ గర్భంలో నుంచి ఒక రక్షకుడిని నేను పుట్టిస్తాను అని
వాగ్దానం చేశాడు. ఆ మాట చూద్దాం. మనము నిన్నటి వారము నేర్చుకున్నాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వంశములో నుండి తప్పించుకొని మునిపటి వలె స్వస్థానములలో కాపురము ఉండిరి. అంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి, నువ్వు పడినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, నీ తర్వాత నీ ఇజ్రాయేలు ప్రజలు మరి సిరియా దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఒక రక్షకుని పుట్టించి ఆ రక్షకుని ద్వారా మరలా తిరిగి వారి యొక్క స్థానాలు, వారి యొక్క స్థలాలు మరలా వారికి మరి వచ్చేటట్టుగా మరి ఆ రక్షకుని ద్వారా నేను చేస్తాను అని దేవుడు ఎవరికి? యెహోయాహాజుకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానంలో మరి ఆ రక్షణ, మరి ఆ రక్షించేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే, ఆ రక్షకుడు ఎవరు అనంటే, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ యెహోయాహాజే ఆ యొక్క ప్రాంతం నుంచి విముక్తి కలిగించి తీసుకురాబోతున్నటువంటి వ్యక్తి ఈ యెహోయాహాజు. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి మనకు అర్థమవుతుంది. యెహోయాహాజుకి సరిపోతుంది. యెహోయాహాజుకి ఉన్నటువంటి ఒక చక్కటి ఉన్నతమైనటువంటి లక్షణం, ఆ లక్షణాన్ని మనం చూస్తే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇతనికి ఉన్నటువంటి భక్తి జీవితం, ఇతనికి ఉన్నటువంటి ప్రేమ, ఇతను దైవజనుల పట్ల, దేవుని సేవకుల పట్ల అతనికి ఉన్నటువంటి ఆలోచన చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే 13వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగోండి, అందరూ బాగా మనసు పెట్టి వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత ఇదిగోండి పీడితుడై ఉండగా, ఇదిగోండి ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాహాజు అతని యొద్దకు వచ్చి అదిగో అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులను నీవే అని ఏడ్చాడండి. ఇతను ఒక రాజ్యాధికారంలో ఉన్నాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ప్రజలు బాగోగులను చూసేటటువంటి పరిస్థితులు లేనున్నాడు. ఈయనున్నటువంటి కాలంలోనే ఎలీసా అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రవక్తకి భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరి ఎలీసా అంటే ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప ప్రవక్త, ఎంతోమందికి రోగాలను తొలగించినటువంటి వ్యక్తి, ఎంతోమంది కొరకు ప్రార్థన చేసి స్వస్థత కలిగించినటువంటి వ్యక్తి. అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి మరణకరమైనటువంటి రోగం వచ్చిందండి. దైవజనుడికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అలా రోగం వచ్చినప్పుడు ఏ రాజు కూడా, ఇజ్రాయేల్ చరిత్రలో ఏ రాజు కూడా చూడని విధంగా మరి వెంటనే మరి యెహోయాహాజు మరి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని అతను చూచి కన్నీళ్లు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు రథములకు రౌతులు నీవే అని ఏడ్చాడు. అంటే ఒక దైవజనుని పట్ల రాజుకున్నటువంటి గొప్ప ఆలోచన. ఎందుకనంటే దైవజనుడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఏదో మనకి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేటటువంటి వారిని దైవజనుడు అని ఎవ్వరు అనరు. దైవజనుడు అంటే అర్థం ఏంటి అని అంటే, తండ్రి అయినటువంటి దేవునికి మనకి మధ్యలో ఉండి మన తరపున ప్రతినిత్యము దేవునికి మొరపెట్టేటటువంటి గొప్ప వ్యక్తి దైవజనుడు. ఆ దైవత్వం ఎవరికి అర్థమైంది అని అంటే, యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విగ్రహారాధికుల గర్భంలో నుంచి వచ్చినటువంటి యెహోయాహాజుకి అర్థమైంది. దైవజనుడు లేనటువంటి ప్రాంతం ఏమైపోతుందో చెప్పండి. ఒక దైవజనుడు ఇప్పుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా సమాజం పాడైపోతున్నప్పుడు
మరి ఆదికాండంలో ఉన్నటువంటి చరిత్ర మనం చూస్తే ఆదాము దగ్గర నుంచి సమాజం పాడైపోతూ వచ్చింది. ఇప్పుడు పాడైపోతున్నటువంటి సమాజం దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, దైవజనులను పంపించాడు. అందులో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వీళ్ళందరినీ ప్రారంభం నుంచి మనం చూసుకుంటే నేటి వరకు కూడా సమాజంలో దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు అని అంటే దైవజనులను మన మధ్యలోకి పంపిస్తున్నాడు. ఈ దైవజనులు ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే ఒక నీతిమంతుడైనటువంటి నోవాహుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయినటువంటి సమాజాన్ని, దేవుని ఆలోచనలో లేనటువంటి సమాజాన్ని దేవుని వైపుకు నడిపించాలి అని అంటే ఇదిగో నా తరపున ఒక దైవజనుడను మీ మధ్యలోకి పంపిస్తున్నాను. మీరు వినండి, మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, సరి చేసుకోండి. ఒకవేళ మీ బ్రతుకులు సరి చేసుకోకపోతే కనుక ఇదిగో మన తరపున విజ్ఞాపన చేసి మన ప్రాణాలకి ప్రమాదం జరగకుండా దైవజనుడు మన తరపున ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు. ఇంకలా ముందుకు వెళ్తే అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము కూడా బ్రతిమలాడుతున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పాపంతో నిండిపోతే, ఈ పాపంలో నిండిపోతున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేసేస్తానని దేవుడు అంటే అబ్రహాం గారు ఎలా మాట్లాడాడండి? 50 మంది నీతిమంతులు ఉంటే ఈ ప్రాంతాన్ని కాపాడుతావా తండ్రి అని దేవుడిని బ్రతిమలాడాడండి. అలా బేరమాడుకుంటూ అప్పుడు దేవుడు అంటున్నాడు, చివరికి ఒక్కడిని చూపెట్టు, ఈ ప్రాంతాన్ని నేను కాపాడుతానన్నాడు. అంటే దైవజనుడు అంటే సమాజానికి అర్థం కాలేదండి ఈరోజు. దైవజనుడు అని అంటే ఏదో తెల్ల బట్టలు వేసుకుని మన మధ్యలోకి వచ్చి ఏదో స్తోత్రం చెప్పి హల్లెలూయా చెప్పి వెళ్ళిపోతున్నాడని సమాజం అనుకుంటుంది. కానీ ఈ విషయం యెహోయాసుకి అర్థమయ్యింది. నేడు మనకు కూడా అర్థం అవ్వాలి. మన దైవజనుడు అని అంటే, మన ఆత్మను కాసేవాడు అని అంటే ఇదిగో ఏదో ఉట్టిగా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజాన్ని ఉద్ధరించేవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు, కుటుంబాన్ని ఆత్మస్థితిలో నడిపించడానికి దేవుని ముందు మోకాళ్ళేసి మన కుటుంబాల కొరకు దేవునికి విజ్ఞాపన చేసేవాడని మనకు అర్థం అవ్వాలి. ఈ విషయం యెహోయాసుకి అర్థమయ్యింది. ఏం చేస్తున్నాడనంటే కన్నీళ్లు విడుస్తూ నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చాడు. మన కొరకు దేవుడు మన జీవితాలను బాగు చేయడానికి, మన కుటుంబాలు రక్షణలోనికి నడిపించడానికి, మనందరికీ పరలోకం ఇవ్వడానికి దేవుడు పడుతున్నటువంటి ప్రయాస దైవజనులు మన మధ్యకు పంపిస్తున్నాడు. మరి దైవజనులు మన మధ్యకు వస్తే, మరి దైవజనులకు మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏది, మనం చూపిస్తున్నటువంటి ప్రేమ ఏది, మనము ఆయన్ను ఆదరిస్తున్నటువంటి ఆదరణ ఏది ఒకసారి ఆలోచన చేయండి. యెహోవాసు కన్నీళ్ళు విడిచాడు. విడిస్తే ఒక దైవజనుడు గనక ప్రాంతంలో లేకపోతే, మనల్ని హెచ్చరించేవాడు, మనల్ని నడిపించేవాడు, ఆత్మీయంగా బలపరిచేవాడు మన మధ్యలో లేకపోతే సమాజం ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు క్రైస్తవ మిషనరీలు కనుక సమాజంలో లేకపోతే ఎంత క్రూరత్వంతో సమాజం నిండిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవ్యం అనేది మన దేశంలో, ప్రపంచంలో లేకపోతే, దేవుని ప్రేమ ఒక వ్యక్తికి చూపించకపోతే, దేవుని భయం అనేది మనుషులకు లేకపోతే ఇప్పటికే ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది చెప్పండి? ఇన్ని ప్రకటనలు జరుగుతున్నాయి, ఎంత బోధ, ఎంత సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త ప్రకటించబడుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ప్రకటించినంటే ఈ ప్రకటనే లేకపోతే మరి ఇంకెంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాదో ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, మీకా గ్రంథంలో ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. భక్తుడు దేశములో లేకపోయాను, ఇదిగోండి జనులలో ఇదిగో యథార్థపరుడు ఒక్కడను లేడు. ఇక్కడ చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు, మీకా మాట్లాడుతున్నాడు. దేశంలో భక్తుడు దేశంలో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచిండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు
వలలను ఒగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లక్ష్యము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు క్రియలను, ఇదిగోండి మోసపు కోరికను తెలియచేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిత్తురు. సరిపోతుంది. ఇంకా చాలా చక్కగా వివరణించి రాయించాడు. ఒక భక్తుడు గనక దేశంలో లేకపోతే జరిగేటటువంటి ప్రమాదం ఇది. ఇది మనకు అర్థం కావాలి. మనం బాగున్నామనంటే, మన ఆత్మీయ జీవితం బాగుందంటే, మన కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారంటే, ఇదంతటికీ కారణం ఎవరు అని అంటే మన తరపున మన కొరకు నియమించినటువంటి దైవజనుని యొక్క ప్రార్థన ఈరోజు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడుతుంది అని అంటే మన కొరకు దేవుడు నియమించినటువంటి దైవజనుని యొక్క ప్రార్థన. ఇది మనందరము కూడా హృదయం అనే పలక మీద రాసుకుని దైవజనుడు చూస్తున్నప్పుడు చక్కని ఆలోచనతో మనం చూడాలి. చక్కని విధులతో, చక్కని నాయకత్వంలో ఆయన్ని ఆదరించాలి, ఆయన్ని ఆదుకోవాలి, ఆయన మాట వినాలి. ఆయన చెప్పిన ప్రకారము దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవాలి తప్ప తిరుగుబాటు అనేది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే అది మనకి మంచిది కాదు. ఇక్కడ యెహోయాసు అలానే చేశాడు. చక్కగా ఆయన పట్ల చక్కటి ఆలోచన కలిగి చక్కని ఓదార్పునిచ్చేటటువంటి మాటలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాడు. కాబట్టి యెహోయాసు నుంచి మనం ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, ముందుగా యెహోయాజుకి దేవుడు మాటిచ్చాడు. నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి నీలో నుంచి ఒక రక్షకుడిని తీసుకొస్తానన్నాడు. చూద్దాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయానికి వచ్చేసేయండి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం చూడండి. 2వ రాజులో 13వ అధ్యాయం 25వ వచనం. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాసు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాసు అతన్ని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. యెహోయాసు పట్ల దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నీలో నుంచి ఒక రక్షకుడిని పుట్టించుకొస్తాను. ఇప్పుడు ఆ రక్షకుడు ఎవరు అని అంటే యెహోయాసు. ఇప్పుడు యెహోయాసు ద్వారా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి సిరియా దేశానికి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించి తీసుకొచ్చి ముమ్మారు వాళ్ళు చేసినటువంటి యుద్ధాల మీద విజయాన్ని సాధించి వారి యొక్క పూర్వం కోల్పోయినటువంటి స్థితిని అంతటిని కూడా తీసుకురావడానికి రక్షకుడు పుట్టిస్తానన్నటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు ఇదన్నమాట. ఓకే అండి. తర్వాత ఇంకా ముందుకు వెళితే ఎలీషాను దైవజనుడిని యెహోయాసు చాలా చక్కగా ప్రేమించడం నేర్చుకున్నాం. అతని ప్రేమ చూస్తే మనకి చాలా ఆనందం అనిపించింది. కానీ ఇక్కడ ఇతను చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే, యెహోయాసు ప్రేమించాడు కానీ, దైవజనుడిని ప్రేమించాడు కానీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించారు? దైవజనుడిని మాత్రమే ప్రేమించాడు. ఆ దైవజనుడిని వెనకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించలేదు. ఇప్పుడు ఇతను చేసినటువంటి పొరపాటు, దైవజనుడిని ప్రేమించారు. మనలో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా అంటే, వ్యక్తిని బట్టి వాక్యం వింటారు. అంటే వాక్యం వింటారు అంతే. అంటే వ్యక్తి పూజ చేస్తారు. దీన్ని వ్యక్తి పూజ అంటారు.
ఒక వ్యక్తి వస్తే ఒకలా వింటారు, ఒక వ్యక్తి చెప్తే మరొకలా వింటారు. అంటే ఇక్కడ వాక్యాన్ని వింటారు తప్ప ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలో వాళ్ళు వెళ్ళరు. దేవుణ్ణి ప్రేమించరు. దేవుని యొక్క పని, దేవుడు చెప్పినటువంటి పని వాళ్ళు జరిగించరు. ఎందుకనంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు కానీ దైవజనుణ్ణి పట్టించుకోడు. కొంతమంది ఉన్నారంటే దైవజనుని ప్రేమిస్తారు కానీ దేవుని ఆలోచనలు హృదయంలో పెట్టుకోరు. కానీ ఇలా ఉండకూడదు. ఇతను ఏం చేసిన పొరపాటు ఏంటి అని అంటే దైవజన్ను ప్రేమించాడు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అని అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించటం. దేవుడు ఏవైతే ఆజ్ఞలు మనకిచ్చారో ఈ ఆజ్ఞల ప్రకారము మనము ముందుకు వెళ్ళాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ మనము కూడా చూపించాలి. కానీ ఇక్కడ యెహోయాషు చేసినటువంటి పని ఏంటో మనకు చూస్తే ఇతను ఆలోచన విధానం ఏంటి అని అంటే నీతి న్యాయము అనుసరిస్తూ మనం బ్రతకాలన్నది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు మనకి నీతిని న్యాయాన్ని ఇచ్చాడు. ఈ నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ మన దగ్గర ఉన్న దాన్ని మనతో పాటు ఉన్నవారికి పంచి ఇవ్వాలి. ఇది దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ. క్రైస్తవ్యానికి దేవుడు నేర్పించింది ఏంటి అని అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మాట ఎవరిని ఇన్స్పైర్ చేసింది అని అంటే మదర్ తెరీసా. ఆమె ఇతర దేశం ఆస్ట్రేలియా నుంచి మరి కలకత్తాకు వచ్చి కలకత్తాలో కుష్ఠ రోగులకి సేవ చేసిందనంటే ఆమెను ఎవరు ప్రేరేపించారు? దేవుడు ప్రేరేపించాడు. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ప్రేరేపించింది. ఇప్పుడు ఆమె విన్న మాటలను బట్టి, ప్రేరేపించిన ప్రేరణ బట్టి ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఆమెను ఇన్స్పైర్ చేసుకుని ఎన్నో సేవా సంస్థలు ఆమె పేరు మీద ఇప్పటికీ నేటికి నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని 10 మందికి పంచాలి. ఇప్పుడు అటువంటి లక్షణాలు మనకున్నాయా? మన దగ్గర ఉన్నది మనతో పాటు ఉన్నవారికి పంచి వారితో పాటు కలిసి సంతోషించేటటువంటి స్థితి మనకుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మనతో చెప్తున్నాడు. ఒక భక్తుని చరిత్రను మనం చదువుతున్నామనంటే, నేర్చుకుంటున్నామనంటే అతనిలో ఉన్నటువంటి లోపాలు దేవుడు రాయించాడు, అతను చేసిన మంచి దేవుడు రాయించాడు. ఇప్పుడు లోపం వలన వచ్చేటటువంటి నష్టాన్ని బట్టి అటువైపు మనం వెళ్ళకూడదు. వచ్చే లాభాన్ని బట్టి మనం ఏం చేయాలి అని అంటే మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీతిని న్యాయాన్ని నడిపిస్తూ నీ దగ్గర ఉన్నటువంటిది ధనమైన, ప్రేమైన, అనురాగమైన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాలి. పంచి ఇవ్వటం రావాలి. మనకి పంచటం రావాలి. ఇచ్చిన దాంట్లో పొందుకున్నటువంటి వాడిని బట్టి సంతోషించేటటువంటి జ్ఞానం మనకు రావాలి. ఇవన్నీ రావాలి అని అంటే మనకి ఎవరు ఇవ్వాలి అని అంటే దేవుడు చక్కటి స్థితిలో మనకి నేర్పించాలి. చూద్దాం. ఇప్పుడు యెహోయాహాజు దైవజనుణ్ణి ప్రేమించాడు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. ఎందుకు అని అంటే ఎందుకు ప్రేమించలేదు, దేనిని బట్టి మనము అర్థం చేసుకోవాలి అని అంటే ఒక్కసారి చూడండి. 14వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబోము అతనికి మారుగా రాజు. అతని కుమారుడి పేరేంటి? యెరోబోము. ఇప్పుడు యెరోబోమును గురించినటువంటి చరిత్ర, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబోము. ఈ యెరోబోము స్వభావం ఏంటి? మొట్టమొదటిగా విగ్రహారాధనని ప్రారంభించింది. షోమ్రోనులో దేవతా స్తంభాలని నిలబెట్టింది. ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్లకుండా ఇతనే మీ దేవుడు, ఇక్కడే మీరు ఆరాధన చెయ్యండి అని విగ్రహారాధనకు జనకుడైనటువంటి ప్రారంభించినటువంటి యెరోబోము పేరు ఎవరికి పెట్టాడు? తన కొడుకు పెట్టాడు. అంటే ఇప్పుడు దైవజనుడిని ప్రేమించాడు, దైవజనుడిని బట్టి బాధపడ్డాడు, దైవజనుడి గురించి ఆలోచించాడు తప్ప దైవజనుడు ఏ దేవుణ్ణి బట్టి ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఇప్పుడు దైవజనుడు మరి ఏ దేవుని పక్షాన్ని నిలబడ్డాడో, ఇప్పుడు అటువంటి దేవునికి విగ్రహారాధన అంటే నచ్చని స్థితి, విగ్రహారాధన అంటే భయంకరమైనటువంటి కోపం దేవునికి. అటువంటి విగ్రహారాధనకి ప్రోత్సహించినటువంటి వ్యక్తి పేరు తన కుమారుడికి పెట్టినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మనం కూడా అంతే కదండి.
దేవుణ్ణి నమ్ముతాం, దైవజన్ని ప్రేమిస్తాం. మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మనం చేసేటటువంటి పనులు దేవుని కంట కన్నీరు రప్పించేవిగా ఉంటాయి. ఏంటి అని అంటే విగ్రహాలకు సంబంధించినటువంటి ఆచారాలు నేటికి మనం పాటిస్తున్నాం. ఎలాగో తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు మరి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఏదైనా పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళాలి అని దేవుడు చెబితే ఈరోజు అలా వెళ్ళేటటువంటి క్రైస్తవులు ఉన్నారా చెప్పండి? లేరు. దేవుని మనసు అర్థం కాలేదు. దేవుడికి విగ్రహారాధన అంటే నచ్చదని మనకు తెలుసు, దేవునికి విగ్రహారాధన అంటే కిట్టదని మనకు తెలుసు. అయినా సరే విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ ఈ మధ్యకాలంలో కూడా విగ్రహాలకు సంబంధించినటువంటి వాటి దగ్గరికి క్రైస్తవులైనటువంటి వారు ఎక్కువగా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది ఎవరు అని అంటే మన క్రైస్తవులే. మొన్న జరిగినటువంటి ఆ కార్యక్రమాలు మీకు తెలుసు, మళ్ళీ నేను పేరు చెప్పను. నేను ఆ కార్యక్రమాల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? ఎవరు ఎక్కువ ఉన్నారు? క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడు చర్చ్ అంటే అర్థమైంది, మందిరానికి రావాలని అర్థమైంది. కానీ ఈ మందిరములో ఉండేటటువంటి దేవుడు విగ్రహారాధనకు అంటే కిట్టదు, చాలా బాధ, కోపము, కన్నీరు కారుస్తాడు నా దేవుడు అన్న విషయం వెళ్ళినటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైతే వెళ్ళరు. చాలామంది వెళ్ళారు. చాలామంది దేవుని బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళేటటువంటి విశ్వాసులు వెళ్ళారు అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. దైవజనుడు అంటే ప్రేమ ఉంది, ప్రార్థన చేయించుకుంటావు, కానుకిస్తున్నావు. కానీ దైవజనుని వెనకున్నటువంటి దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమైందా? ఇక్కడ యెహోవాసు అలానే చేశాడు. యెరోబాము మీద అభిమానం ఉండి చూడండి. మనకు కూడా కొంతమంది పిల్లలు పేర్లు పెడతారు. ఎందుకు ఆ పేరు పెడతారు అని అంటే, ఇదిగో మోషే అని పేరు ఎందుకు పెట్టావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా కొడుకు మోషేలా ఉండాలండి, మోషే మీద ఉన్నటువంటి అభిమానంతో నేను పెట్టాను అంటారండి. కొంతమంది పిల్లల పేర్లు యేసుబాబు అని ఉంటుంది. అమ్మ యేసుబాబు అని ఎందుకు ఇట్టావనంటే యేసుక్రీస్తులో నా కొడుకు బతకాలనుకున్నాను, అందుకే పేరు ఎట్టాను అంటాను. ఇప్పుడు యెరోబాము అని ఎందుకు ఇట్టావు అని అంటే, ఇదిగో యెరోబాము మీద నీకు అభిమానం ఉంది, ఆ అభిమానంతోనే ఈ పేరును పెట్టావు. దేవుడు మనసు ఏంటో నీకు అర్థం కాలేదు, అందుకే ఈ పేరు పెట్టి దేవుణ్ణి చాలా అవమానపరిచాడు. దేవుని యొక్క స్థితిని తెలుసుకోలేకపోయాడు. ఇంకా ముందుకు వెళితే ఇక్కడ యెహోవాసు సామాన్యమైనటువంటి వ్యక్తి కదా, ఒక పరాక్రమశాలి, యుద్ధవీరుడు, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. దినవృత్తాంతాల గ్రంథము 25 మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చివరి వరకు చదువుకోండి. ఇతను ఎంత పరాక్రమవంతుడో, ఎంత విజయాన్ని సాధించగలిగినటువంటి వ్యక్తో మీకు అధ్యాయం చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి యెహోయాజుకు మాట ఇచ్చినటువంటి ప్రకారంగా రక్షకుడు పుట్టిస్తారన్నాడు. పుట్టించినటువంటి ప్రకారంగా ఈ యెహోయాహాజు మరి సిరియా దేశం హజాయేలు చేతిలో ఉన్నటువంటి ఆ ప్రజలను మరింత చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం 25వ వచనంలో రక్షణ కలిగిస్తానన్నాడు. ఒకసారి చూద్దాం మరొకసారి. 13వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా, ఇదిగో బాణము వెయ్యమని చెప్పగా అతడు బాణము వేసెను. ఇదిగోండి, అతడు ఇది యెహోవా రక్షణ బాణము. నువ్వు వేస్తున్నటువంటి బాణం ఏంటో తెలుసా? ఇక్కడ ఇది రక్షణ బాణము. సిరియనుల చేతిలో నుండి ఇదిగో మిమ్మల్ని రక్షించేటటువంటి బాణము. సిరియనులు నాశన మగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు
ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేశాడు. అందు నిమిత్తము దైవజనుడు ఇదిగో అతని మీద కోపగించి, ఇదిగో నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి యుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదువని చెప్పాడు. దైవజనుడు చెప్పిన ప్రకారముగా ఇతను చేయలేదు. ముమ్మారులు కొట్టి మానేశాడు. ఒక 5 మార్లు కూడా కొట్టేటటువంటి పరిస్థితుల్లో లేడు. అటువంటి రక్షణ బాణం ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానము మనం ఇందాక చదువుకున్నాం. అదే అధ్యాయము చివరి వచనంలో మనం చదువుకున్నాం. ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకున్నాడు. ఎక్కడి వరకు బాగుంది. యెహోయాసు తన 16-15 సంవత్సరాల పాలనా కాలంలో దైవజనుడిని ప్రేమించినటువంటి విధానం చాలా బాగుంది. కానీ దైవజనుడిని ప్రేమించాడు, కానీ దైవజనుని వెనకున్నటువంటి దేవుని మీద నమ్మకం ఉంచలేకపోయాడు. విగ్రహారాధనను ప్రేరేపించేటటువంటి వ్యక్తి పేరు తన కుమారుడికి పెట్టాడు. అటువంటి విగ్రహారాధనలో కూడా ఇతను కూడా అతని రాజ్యాన్ని నడిపించినట్టుగా మనం చూద్దాం. ఒకసారి చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. ఇదే రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసినటువంటి పాపం. ఇక్కడ చూడండి, నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం. ఈ యెరోబాము పేరు ఎవరికి పెట్టుకున్నాడు? తన కుమారుడికి పెట్టుకున్నాడు. ఇప్పుడు యెరోబాము చేసినటువంటి పాపములను విడవక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. ఇప్పుడు చెడుతనం అంటే ఏంటి? ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది చెడుతనమా కాదా? చెడుతనమే. ఇప్పుడు వీళ్ళు అడిగించినటువంటి చెడుతనం ఏంటి అని అంటే విగ్రహాన్ని ఆరాధించడం, దేవుని వైపు నడవలసినటువంటి ప్రజలను దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు, దేవుని ప్రేమను పంచవలసినటువంటి వీరు రాజ్యాధికారంలో ఉన్నవారు రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలందరినీ ఎటు నడిపిస్తున్నారు? చెడు మార్గం వైపు నడిపిస్తున్నారు. ఇంకా యావాసు చేసినటువంటి ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి యోధా రాజు అయినటువంటి అమాజ్యతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథములో రాయబడి ఉంది. ఇతను జరిగించినటువంటి పరాక్రమం అహాజ్యతో పొరుగు రాజ్యంలో యోధా రాజ్యంలో ఉన్నటువంటి అమాజ్యతో మరి దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో మరి జరిగించినటువంటి యుద్ధం అతనిలో చూపించినటువంటి పరాక్రమత్వం చాలా ఈ విషయాలన్నీ కూడా రాజుల వృత్తాంత గ్రంథములలో చరిత్రగా లిఖించబడ్డాయని చెబుతున్నాడు. మరి ఇక్కడ యెహోయాసు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే దైవజనుడిని ప్రేమించటంతో పాటు దైవజనుని వెనకున్నటువంటి దేవుడు ఎవరో ఆ దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుని కొరకు మనము ఉన్నతంగా బ్రతకాలి. మన తర్వాత వస్తున్నటువంటి వారిని ఉన్నతంగా బ్రతికింప చేయాలి. మన పిల్లలకి అదే నేర్పించాలి. మనం దైవజనుడు అనగానే మనకి చక్కటి మరి ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనసు ఉండాలి, ప్రేమించేటటువంటి మనసు ఉండాలి. ఈరోజు దైవజనుడు అంటే ఒక సందర్భం గుర్తు చేస్తాను. ఈరోజు దైవజనుడు అంటే చాలా చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేది ఎవరు అని అంటే దైవజనుడు చేస్తాడండి. మనకు దేవుడు అవసరం లేదు, మనకు అన్నీ బాగుంటాయి అనుకోండి, దేవుడు అవసరం లేదు. ఎందుకురా నేనే ప్రార్థన చేసేస్తానంటాం మనం. కాదండి, దైవజనుడి దీవెన ఉండాలి, దైవజనుని ఆశీర్వాదం ఉండాలి, దైవజనుని బ్లెస్సింగ్ మన మీద ఉంటేనే మన పనులు కానీ మన ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి, చక్కగా జరుగుతాయి.
అంటే దైవజనుడు లేకపోతే జరగవంటే నాకు కూడా ఉండాలి విశ్వాసం, నాకు కూడా నమ్మకం ఉండాలి. అలానే మోషే కాలంలో దైవజను విషయంలో మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వారు చేసినటువంటి పొరపాటు ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. మరి వారు చేసినటువంటి పొరపాటు, దైవజనుడైనా మీరు చెయ్యాలి అని మోషేకి మరి వాళ్ళ సహోదరుడైనటువంటి అహరోనికి విరోధంగా పోగుపడ్డారు. చూడండి 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదన్నారు. చూడండి, అర్థం చేసుకోండి మాటలు. మోసే అహరోను వీళ్ళు యాజకత్వం జరిగిస్తున్నారు. మరి యాజకత్వం జరిగిస్తున్నటువంటి వీళ్ళను మీతో మాకు పని లేదంటున్నారండి. 250 మంది పోగుపడి మీతో మాకు పని లేదు. ఎందుకంటే మీతో మాకు పనులు ఎందుకు లేదు అని అంటే, మాకు కూడా జ్ఞానం ఉంది, మాకు కూడా ఈ కార్యాలు జరిగించడం వచ్చు, మాకు కూడా ప్రార్థించడం వచ్చు అని వెనకాల తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు అని అంటున్నారండి. ఇప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటానా చెప్పండి? 250 మంది పోగుపడి సంఘంలో నడిపిస్తున్నటువంటి నాయకత్వంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ, కన్నీళ్లు కారుస్తూ, మోకాళ్ళు అరిగిపోయేలాగా సంఘం కోసం ప్రార్థిస్తున్నటువంటి దైవజనులైనటువంటి మోషేకి అహరోనికి విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదు, మాకొచ్చి ప్రార్థన చేయటం, మాకొచ్చి నడిపించటం, మాకొచ్చి కార్యక్రమాలన్నీ జరిగించడం, నువ్వున్నా లేకపోయినా మాకొచ్చి మేమందరము కూడా పరిశుద్ధులు, మా మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు, వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీ మీద మిమ్మల్ని ఎలా హెచ్చించుకొనిచున్నారని అడిగితేనండి దైవజనుడు ఏం చేశాడో తెలుసా? తిరిగి మాట్లాడలేదు. ఏం చేయడం చదవండి. మోషే ఆ మాట విని ఇదిగో సాగిలు పడిపోయాడండి, మోకరిచ్చేసాడు. అయ్యా, ఇది మమ్మల్ని మేము హెచ్చించుకోవట్లేదు అయ్యేది, మమ్మల్ని మేము ఏదో గొప్పవారుగా చూపించుకోవాలని కదా అయ్యా అని ఇది సాగిలు పడితే విన్నారండి? వినలేదు. సాగిలు పడినా బ్రతిమలాడినా వాళ్ళు వినలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. వినకపోతే దేవుడికి కోపం వచ్చింది. కోపం వస్తే 30వ వచనంలో అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతోనే పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలుస్తుందండి. భూమి నోరు తెరచి మింగేసింది. మింగినప్పుడైనా ఇదిగో ఒక దైవజనుడికి వ్యతిరేకంగా, 2 దైవజనులకు వ్యతిరేకంగా మేము తిరుగుబాటు చేశామని పశ్చాత్తాపపడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఏమైనా బ్రతుములాడతాడేమో అని అనుకుంటే అలాగ అనలేదండి. 32 భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మింగేసింది. సమస్తాన్ని, సంపద కూడా లేకోకుండా భూమి నెర విడిచి మింగేస్తే వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ అందరూ వారి గోస విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు కొంతమంది పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది. ధూపార్పణ ఎవరు వేయాలండి? యాజకుడు వేయాలి. ధూపార్పణం యాజకుడు చేయాలి. ఇప్పుడు యాజకుడు చేయవలసిన పని మేము చేస్తామని చెప్పి ఆ ధూపార్తని 250 మందిని పట్టుకొస్తే ఆ 250 మంది ఏ ధూపార్త అయితే పట్టుకొచ్చారో ఆ ధూపార్తతో కాల్చివేసాను. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుతో నువ్వు ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ఆ అగ్ని దూరముగా చల్లుము,
పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరు ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైనటువంటి రేకులను చేయించవలెనని వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవని ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండునని యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు మార్గం చూపిస్తుంటే మరలా వీళ్ళు 41వ వచనంలో ఏమంటున్నారు? మరుసటి రోజు ఇశ్రాయేలు సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధంగా సనుగుచు, ఇదిగో మీ వల్లే వీళ్ళందరూ చచ్చిపోయారు అంటున్నారండి. ఎవరు వాళ్ళు చచ్చిపోయారు? వీళ్ళు చేసినటువంటి తప్పు, యాజకత్వం జరిగిస్తున్నటువంటి వారి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసింది. ఇప్పుడు దీనికి కారణం ఎవరంటున్నారు? నీ వల్లే, మోషే అహరోనులు మీ వల్లే అని సనుగుచు యెహోవా ప్రజలను చంపేశారని సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడి వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. ఇదిగో మోసే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటకు రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమాజాన్ని మొత్తం నాశనం చేసేస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మోసే అహరోనులతో అంటే వెంటనే వెళ్ళిపోవాలండి. కానీ వాళ్ళు వెళ్ళలేదండి. వాళ్ళు వెళ్ళలేదు. చూడండి, దైవజనుడిగా, సంఘం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, సంఘం దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమతో, సంఘం మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు తప్పు చేస్తున్న ఒక తండ్రిలాగా ఆలోచించి ఏమంటున్నాడో తెలుసా? ఇది ఒక క్షణంలోనే నేను వారిని నశింప చేయుదునని మోసేకు సెలవియ్యగా ఇదిగో వెంటనే మళ్ళీ మోకాలు వేసాడేంటి, వెంటనే మళ్ళీ మోకాలు వేసి ఏమన్నాడు చూడండి. అప్పుడు మోసే ఇదిగో అహరోనుతో చెప్తున్నాడు, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి ఇదిగో వేగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయి. ఇదిగో ఈ పాపం వాళ్ళ మీదకి రాకూడదు, ఈ దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాకూడదంటే నువ్వు ధూపార్తి తీసుకుని నీ నిప్పులతో ఆ ధూపం వేసి వాళ్ళ నిమిత్తము నువ్వు వెళ్ళి ప్రాయశ్చిత్తం చెయ్యని అహరోనుతో చెప్పాడండి. అహరోను పరుగున వెళ్ళి చెప్పిన ఇదంతా చెయ్యగా 47వ వచనం, మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో ఆల్రెడీ తెగులు ఎంటర్ అయిపోయింది, మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి, ఆ జనుల నిమిత్తం ఆ ధూపం వేసి ప్రాయశ్చిత్తం చేస్తే అప్పుడు అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడితే తెగిలాగిందండి. మధ్య నిలబడితే తెగిలాగింది. తర్వాత 49, కొరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఈ ప్రాయశ్చిత్తం చేసే లోపే 14,700 మంది చచ్చిపోయారు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోసే వద్దకు తిరిగి వచ్చారు. చూసారా? అంటే ఒక దైవజనుడు సంఘము పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడో తెలుసా? అర్థమైందని అనుకుంటున్నాను ఈ మాటలను బట్టి. ఒక సంఘాన్ని నడిపించే నాయకుడు అని అంటే మనుషులు చెబితే వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన. దేవుడు సేవాభారాన్ని పెట్టి ఇదిగో నా మందను నువ్వు కాయి, వాళ్ళకి బలమైనటువంటి మాటలు చెప్పి వాక్యం ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని నింపి వారి కుటుంబాల కొరకు నీవు నిత్యము ప్రార్థన చేస్తూ ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించాలని దేవుడు పెట్టినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భారము. ఈ భారాన్ని భుజాల మీద వేసుకొని ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఇటువంటి పరిస్థితులన్నీ దిగమింగుకొని నీ కొరకు నా కొరకు ఎప్పుడు కూడా నవ్వుతూ మన కొరకు ప్రార్థన చేసేవాడండి దైవజనుడు అంటే. అటువంటి దైవజనుడిని మాట నేను ధిక్కరించాను అని అంటే ఈరోజు ఆలోచన చేయండి. దైవజనుడిని ప్రేమించటము అని అంటే ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించి మన దగ్గరున్నది నలుగురికి పంచిచ్చేదండి దేవుని మాట అంటే. ఇప్పుడు ఆ దైవజనుడి యెహోవా యాసు ప్రేమించాడు. మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం,
పాటల్లో చక్కగా పాడుతున్నాం, ప్రార్థనలు చక్కగా ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థించుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ వీటన్నిటిని కలిగించినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? యెహోయాషు అనేటటువంటి రాజులాగా కేవలం సేవకుడు వరకు ఉండిపోయి మరి సేవకుడు వెనుకున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి దైవజనుడు అంటే గొప్పవాడని అర్థమైంది. మరి దైవజనుడు వెనకున్నటువంటి దేవుడు ఇంకా గొప్పవాడు. మరి ఆ దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము జీవించాలి. చివరికి ఈ యెహోయాషు పాపములో ఉండే ప్రాణాన్ని విడిచాడు. చివరిగా మాట చూసుకుందాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనమా? యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇదిగో పాపములో ఉండగానే తన పితరులతో పాటు ఇతను కూడా నిద్రించాడు. ఇప్పుడు తన కుమారుడైనటువంటి యరొబాము రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. కాబట్టి వచ్చే వారం మరి యరొబాము 1 అయిపోయింది. మొట్టమొదటి ఇజ్రాయెల్ని పరిపాలించిన రాజు. ఇతను దేంట్లోకి వస్తాడంటే యరొబాము 2లోకి వస్తాడు. కాబట్టి మరి యరొబాము ఎంత మంచివాడో, ఇతను గుణగణాలేంటో, ఇతని లక్షణాలేంటో